వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైర్స్ యూట్యూబ్ ఛానల్. అలాగే అండి, వీరతిమ్మమ్మ అమ్మవారి దేవస్థానంలో నిమ్మ పండు రాలుతుందని చెప్పాం కదండి. ఆ దృశ్యాన్ని కూడా మీకు చూపించాలని మళ్ళీ వచ్చాము. చూద్దామండి, రండి. ఇక్కడ వీరతిమ్మ గుడిలో నేను పూజారి. అమ్మవారు మన మనసులో ఏదనుకున్నా కానీ కోరిక నెరవేరేదనుకుంటే కూడా నిమ్మపండు ఇస్తుంది. ఒక భక్తుడు వచ్చినాడు, కూర్చున్నాడు, నిమ్మపండు పెడతాను. అమ్మవారు ఎలా ఇస్తుందో మీరు కూడా చూడండి. నిమ్మపండు పెట్టొచ్చాము అక్కడికి. అమ్మవారి చేతుల నుంచి కూడా మన కోరిక నెరవేరేదనుకుంటే కూడా అమ్మవారు నిమ్మపండు ఇస్తారు. మనకు మన కోరిక నెరవేరేదంటే ఉంటే ఇంకా లేట్ అయ్యేదనుకుంటే అక్కడే వేసుకుంటారు. ఒకసారి దగ్గరికి వచ్చింది దోశలు కొట్టుకున్నా. దోశలు పెట్టుకో. వెరీ గుడ్. పడే ఇంటికి రాలేముంటే నీకు మళ్ళీ సాయంత్రం పెడతాను. ఇంకోటి అంజలి అంజలి ఓకే అంజలి అంజలి. అలాగే ఇక్కడ నిమ్మకాయ రాస్తుందని చెప్పాను కదండి, అది కూడా మీకు చూపిస్తానండి. రండి. అమ్మవారు వీరతిమ్మమ్మ గుడిలో ఒక భక్తుడు అమ్మవారిని అడిగేదానికి వచ్చాడు. నిమ్మపండు పెడతాను ఇక్కడికి. ఇక్కడ మీరే చూడండి అమ్మవారు మహిత్యం. ఏదనుకున్నా కానీ జరిగేది పెడితే నిమ్మపండు ఇసిరేస్తుంది, లేకుంటే ఇక్కడే పడుతుంది. నిదానం మీద ఎట్లకుంటే పండు పెడతాను. చూడండి భక్తుడు చూడండి. అతను చేతిలోకి వస్తాను చూడండి పండు. అతను నిమ్మ పండు చేతిలోకి వచ్చింది. ఇంకా ఇంతకన్నా మనకు నిదర్శనం అమ్మవారు. చూసారండి ఎలా అమ్మవారి కరుణించారు మమ్మల్ని. సాక్షాత్తు అమ్మవారు ఉన్నారండి, నమ్మండి. నేను మీకు చూపిస్తానన్న వీడియో ఇదేనండి. అన్ని అర్థం ఉన్నాయి కానీ అవన్నీ దాటుకొని అమ్మవారు చేతిలోకి నిమ్మ పండు ఇచ్చినది ఈయనకి. ఇంతకన్నా నిదర్శనం అమ్మవారు. ఇంకా చూశారు కదండి, ఇక్కడ ఉన్న అమ్మవారు అయితే సాక్షాత్తు ఉన్నారు. నేను నమ్మాను, మీరు కూడా నమ్మాలంటే ఈ అమ్మవారిని దర్శించుకోండి. అలాగే ఎక్కడి నుంచైనా రండి. మన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వీరదిమ్మమ్మ చెరువు కట్ట దగ్గర అండి, 2వ మరువ. చూడండి, అమ్మవారిని దర్శించుకోండి. అలాగే మీకు చెప్పాను కదండి, ఇక్కడ ఒక గుండు ఉంది కదండి. ఈ గుండు మనిషి రూపమే. ఆ మనిషి ఎవరో కాదు, ఒక పెరుగు పాలు అమ్మే అమ్మవారంట. ఈ అమ్మ కూడా మనిషే. ఈ రూపంలో ఎందుకయిందంటే, అమ్మవారు మాట్లాడుతున్నప్పుడు నీ నోరు ఇంకా పడిపోలేదా అని ఈ దావలో వెళ్ళేటప్పుడు ఆమె చెప్పిందంట. అందుకు గాను ఆమె ఆగ్రహించి ఈ అమ్మవారిని శిలగా మార్చేశారు, చిన్న గుండుగా. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక గుండు కూడా మనిషి రూపంలో ఉన్న ఇంకొక ఆయన కూడా ఎనగొడ్లు భాష అయిన అమ్మవారిని ఎనగొడ్డును తప్పిపోయింటే అది అడగడానికి వచ్చినారు. అలాగే
ఆ అమ్మవారు ఇటు వెళ్ళిందిరా అని చెప్పిందంట. ఆ ఎనుగొట్లు కాసే ఆ అతను కూడా అమ్మవారిని ఒక ప్రశ్న వేశాడు, నీ నోరు ఇంకా పడిపోలేదని అమ్మవారిని ఆగ్రహంగా తిట్టాడండి. అలాగే దుర్భాషలాడడం వల్ల అమ్మవారు ఆగ్రహించి అతన్ని కూడా ఇలాగే గుండుగా మార్చేసింది. ఆ గుండు చూపించడానికి ఇప్పుడు లేదు, అది భూగర్భంలోకి వెళ్ళిపోయింది. అది కానరాదండి, గుర్తుపెట్టుకోండి. అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మవారు అండి. మీరు కూడా ధర్మవారికి వచ్చిన హాయ్ చూడండి ఎలా ఉందో అంజలి దీని పేరు. చాలా బాగుంది కదండి, ముద్దు వస్తుంది. నేనైతే ముద్దు పెట్టుకోలేను, మీరు ముద్దు పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్వామి పేరు కుంచపు వెంకటేష్ పూజారి. ఈ దేవస్థానానికి మొదటి పూజారి ఈయనేనండి. ఇక్కడ ప్రతి ఊరిలోనూ ఇక్కడ స్వామివారు ఈ స్వామివారు అడుక్కొని వచ్చి ఈ దేవాలయానికి విరాళాలుగా ప్రతి ఒక్కరితోనూ చందా రూపంలో చేసి ఈ దేవస్థాన నిర్మాణం చేశారండి. ఈయనే అండి, గుర్తుంచుకోండి. చాలా బాగుందండి అంజలి. హలో అండి, వీరతిమ్మమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉన్నాము ఈరోజు. ఆ స్వామి అమ్మవారి గురించి చెప్తారు, కనుక్కుందామండి. స్వామి నమస్తే. స్వామి మీ పేరు? స్వామి నా పేరు అనిల్ కుమార్ శర్మ. అమ్మవారి గురించి చరిత్ర మనం తెలుసుకున్నాము. ఇక్కడ విశేషంగా దసరా నవరాత్రుల గురించి చెప్పండి. స్వామి నవరాత్రుల కార్యక్రమము చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. అమ్మవారి విశేషాలంటే ఇక్కడ చెరువు కట్ట కట్టేటప్పుడు వడ్డే వాళ్ళ ఆడపడిచినటువంటి తిమ్మమ్మ గారిని గంగా మహాలక్ష్మి అంటే గంగా భవాని కోరితే ఆమె హరినందోళ్ళ అంటే ఈ యొక్క చెరువు కట్ట కట్టేటప్పుడు అమ్మవారి కోరినటువంటి గంగా భవాని గారు అడిగితే ఆమె అందరి కోసం త్యాగం చేసి ఆ చెరువు కట్ట కట్టేదానికి అక్కడే కూర్చొనేసి ఆ సమాధులు అమ్మవారిని కట్టించారు. అప్పటి నుంచి కూడా వాళ్ళకి కాదు చాలామందికి అమ్మవారు ఆరాధ్య దేవతగా మారింది. అంటే ధర్మవరం చెరువు కట్ట నిలబడేదానికి కారణభూతురాలైంది అనమాట ఈ యొక్క తిమ్మమ్మ గారు. అప్పటి నుంచి అమ్మను వీరతిమ్మమ్మ దేవి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. ముందు కాలంలో చిన్న గుడి కట్టి ఉండేవాళ్ళు. కాలక్రమేణా అమ్మవారి మహిమలు తెలుసుకోవడం వల్ల భక్తుల రాక పెరిగింది. అమ్మవారి ప్రతిభ కూడా అంటే ప్రఖ్యాతి కూడా పెరిగినాయి. దానికి అనుగుణంగానే దాదాపు 2008వ సంవత్సరం వరకు కూడా మఖవాడం మాత్రమే ఉండేది అమ్మవారికి. అంటే ముఖానికి అభిషేకాలు చేసేవాళ్ళు. కానీ 2009వ సంవత్సరంలో ఈ యొక్క ఉత్సవ విగ్రహం కూడా బ్రహ్మశ్రీ సత్యనారాయణ శాస్త్రి అంటే మా యొక్క నాన్నగారు, తర్వాత హైదరాబాద్ ఉన్నటువంటి గంగాధర్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఆయన ప్రోత్సాహంతో ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని రావడం జరిగింది. 2008వ సంవత్సరం ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క అమ్మవారికి కూడా ఆ ఉత్సవ విగ్రహానికి కూడా ఉత్సవాలు కూడా 10 రోజులు అమ్మవారికి ప్రత్యేక పంచామృత అభిషేకాలు, సుగంధ ద్రవ్యాభిషేకం, హరిద్రాత్మ అభిషేకాలు, తర్వాత లలితా సహస్రనామ కుంకుమార్చన కూడా విశేషంగా చేస్తూ ఉన్నాము. దాదాపు నేనైతే 2008వ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా 10 రోజులు కూడా ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను. తర్వాత ప్రధాన అర్చకులు కూడా శేషు కూడా ఆ యొక్క ఉందాతనం కానీ మాట్లాడే విధానం కానీ ఆ కారణంగా కూడా చాలామంది భక్తులు విశేషంగా ఈ యొక్క గుడి తర్వాత దాదాపు 2016లో ఈ యొక్క వాళ్ళ కుల బాంధవులు అంటే ఒకే కులస్తులంతా కూడా సంబంధులై అలా కూడా కమిటీ అనేది 2016లో ఏర్పాటు కావడం జరిగింది. 2016లో కమిటీ ఏర్పాటు అయిన తర్వాత ఇంకా కూడా విశేషంగా అంతకుముందు ఉన్నటువంటి ఈ యొక్క అభిషేకాలు కూడా దాదాపు 3 నుంచి 4 వరకు కూడా అభిషేకాలు ఎక్కువగా వస్తున్నాయి. దాదాపు ఈ యొక్క ఆదివారము, మంగళవారం, శుక్రవారము
విశేషంగా భక్తులు ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రపడుతూ ఉంటారు. ఈ యొక్క అమ్మవారి యొక్క విశేషం ఏమంటే మీరు కోరుకున్న కోరిక నెరవేరాలంటే అమ్మవారి మూల విరాట్ దగ్గర ఒక నిమ్మకాయ కుడి చేతి ఒక నిమ్మకాయ పెడతారు. ఆ నిమ్మకాయ పెట్టినప్పుడు మీరు ప్రార్థన చేస్తే మీ కోరిక నెరవేరుతుందంటే వెంటనే నిమ్మకాయ మీ దగ్గరికే దొరుకుంటూ వచ్చేస్తాం. అది ఖచ్చితంగా అంటే ఈ యొక్క విశేషంగా మనము చెప్పవచ్చు. నేను కూడా వ్యక్తిగతంగా నాకు కూడా ఈ యొక్క చాలా కోరికలు నెరవేరినాయి. కాబట్టి నేను కూడా వారు ఇచ్చే సంభావన కోసం సంభావన పక్కన పెట్టేసి నా యొక్క వ్యక్తిగతంగా ఇష్టపూర్వకంగానే నేను ఈ యొక్క పూజా కార్యక్రమంలో అర్చకునిగా ఆ యొక్క శేషు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాను. కమిటీ వారు కూడా విశేషంగా వాళ్ళు కూడా సేవ చేస్తూ ఈ యొక్క ప్రాకారంగా అంటే పైన ఉంటే పైకప్పు కానీ వెనకలు కూడా అంతా కూడా ఈ యొక్క దేవస్థాన నిర్మాణానికి వాళ్ళు కూడా విశేషంగా చేతునిస్తూ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి అభివృద్ధి ఇంకా కూడా ముందుకు పోతూ ఉంది. తర్వాత ఉత్సవ విగ్రహాలు కానీ తర్వాత ఇంకా ముందు కాలంలో కూడా అమ్మవారి మూలవిరాట్ కూడా ప్రతిష్ఠ చేయాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి భక్తులంతా కూడా చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. శివ నామరూపాభ్యాం జాదేవి నమస్తే పెద్దగా. ఈ దేవస్థానం ప్రెసిడెంట్ మీరేనా? ఈ అమ్మవారి గురించి కొన్ని విషయాలు మీరు కూడా చెప్పండి. ఇంతకు ముందు ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉందో మీరు చెప్పండి. ఇంత ముందు అంతా మనకి ఏదో ఒకటి డబ్బులు చేసుకుని చిన్నగా ఆయన పేరు వెంకటప్ప. అయిపోయిన తర్వాత కమిటీ పెట్టి మేము అంతా ఉత్పత్తి చేసి దీనంతా నిలబెట్టాలని మేము ఒక వంట రూము అన్నీ మేము చేసుకోవడం వెంకటేశ్వర గుడి కట్టుకుంటుంది పైతట్టు అన్నీ చేసుకొని మా రూట్ ఏర్పడుకొని చేయాలని మాకు ఇష్టం ఉంది. కమిటీ తరఫున మీరు కావాలని మాకు మోజు ఉంది. మీరు గట్ట సాయం చేయమని అమ్మగారు కూడా అడుగుతా ఉన్నారు, చేస్తా ఉన్నారు అక్కడ. అలాగే భక్తాదులు కూడా ఎవరైనా సరే, అలాగే ఇక్కడికి వచ్చిన వారు కూడా ఈ అమ్మవారికి విరాళాలుగా ఏదైనా మీరు దాతల సహాయం మీరు అందజేయాలంటే ఈ దేవస్థానం కమిటీ ఈయనండి పెద్ద ప్రెసిడెంట్. అలాగే పూజారి గారు కూడా ఉన్నారు, ఆయన కూడా మీరు దానం చేయండి. ఏదైనా వస్తు రూపేనా ధన రూపేనా ఏదైనా మీకు తోచింది దేవస్థానంకు మీ వంతుగా సహాయం చేయండి. ఇది నా ప్రాబ్లం కాదండి. అమ్మవారి గురించి మీకు ఏదైనా కోరిపోయిన కోరికలు నెరవేరాలని నా ఆకాంక్ష. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ దేవస్థానం అమ్మవారి దేవస్థానంలో ఉన్నాము. అలాగే ఇక్కడ ఉన్న అన్నవారు ఈ దేవస్థానానికి తెలియకండి. ఆయన కూడా మాట్లాడుతున్నారు. మీ పేరు అలాగే ఈ దేవస్థానం గురించి మీరు కూడా రెండు మాటలు చెప్పండి. ఇది ఫస్ట్ గోపుదింగినప్పుడే వీళ్ళ తాత నన్ను పిలిపించి ఆ విగ్రహం నిలబెట్టేవాడు ప్రదర్శన చేపించి దాన్ని ఇది చేసి ఎవరూ రాలే, నేను ఒక్కటే వచ్చి ఆయన మీద స్థాపించి ఆయన మా తాత మా చిన్నాయన ఆయన మా చిన్నాయన కాదు మా చిన్నాయన కాదు నేను ఆయన బిడ్డ అల్లడు ఆ పొద్దు స్థాపించుకున్నాము. ఆ పొద్దు జబర్దస్త్గా అమ్మవారు దయతో అమ్మవారు ఉత్సవాలు కూడా ఇప్పుడు 16 నుంచి కమిటీ ఇచ్చినాము. 2016లో కమిటీ ఏర్పాటు చేసినాము. అప్పటి నుంచి కూడా జబర్దస్త్గా ఈ పొద్దుటికి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేపిస్తున్నాము. అమ్మవారు దయతో, అమ్మవారు అంత దయగల తల్లి. ఒకప్పుడు అదే కట్టె తెగిపోతుంటే అదే కాలంలో కట్టె తెగిపోతుంటే మా జేజీ తాత గారు కట్ట అంటే ఆయన గల్లుకు ఉత్తరం ఇచ్చినాడు. ఎవరు అదే రాదు శ్రీకృష్ణదేవరాయల కాలంలో. అప్పుడు వాళ్ళ ఆడబిడ్డ మా జేజీ ఆడబిడ్డ ఏం జరిగిందంటే వాళ్ళకి 7 మంది కొడుకుల్లో ఒక ఆడబిడ్డ ఆయన నేను వచ్చి అక్కడ నిలబెడతాను, మీరు కట్టండి. ఆయన వెళ్చుకుంటూ కూర్చుంటే పోయి పసుపు కుంకుమ చీర జాకెట్ చేసి నేను వెళ్తే నేను అక్కడ నిలబడే గంగమ్మ తల్లికి అడ్డం నిలబడతానని అన్న జీవసమాధి నిలబడింది. కానీ కొన్ని ఏళ్ళు మాట్లాడింది. మా వాళ్ళకంతా వడ్డే వాళ్ళకంతా చీరలు జాకెట్లు ఉత్సవాలకు నగలు బట్టి ఇచ్చి పెళ్ళలు కూడా ఇచ్చి బాగా మాట్లాడే తల్లి మహాతల్లి. కొందరు పనికిమాల వేదవులు ఆయన శాపం పెట్టి చేసినారు. చేసింది ఇప్పుడు మాట్లాడినా. కానీ నన్ను బాగా డెవలప్మెంట్ చేయండి, నేను మాట్లాడతానని మళ్ళీ ఇచ్చినారు. వాక్ ఇచ్చింది ఇస్తాను, మీరు తెప్పించండి, మీరు డెవలప్మెంట్ చేయండి అంటే
ఇప్పుడు 2016 నుంచి ఇప్పుడు వరకు అమ్మవారు బాగా చేస్తాను, భక్తాదులు కూడా బాగా ఇచ్చేస్తాను, అమ్మవారు కరుణలో బాగా జరుగుతుంది. ఇది ఇప్పుడు ఇట్లా కంటిన్యూ బాగా జరగాలని మీరు కోరుకుంటా. అలాగే ఈ అన్నవారి కూతురు ఉన్నారండి, ఆమె కూడా ఏం పేరు అన్న? నాగజ్యోతి. అమ్మవారిను అడిగారండి, నాకు ఉద్యోగం లేదు, చదువుకున్నాను, ఎట్లా అమ్మా అని అమ్మవారిని కూడా కోరితే ఆ అమ్మవారు ఆమెకు ఉద్యోగం కల్పించారంట. ఈ నా మాటలోనే తెలుసుకున్నాం వారి తండ్రి గారిని. అలా చెప్పన్నా. అదే ఐసిఐసి బ్యాంకులో నేను అదే చెప్తానే, ఆ అమ్మవారు పైలోకి వచ్చి మీ పాపకు ఫస్ట్ ఉద్యోగం వస్తుంది గ్యారెంటీ, మళ్ళీ నీ కొడుకు కూడా వస్తుంది అన్నారు. అలాగే జరిగింది. ఐసిఐసి బ్యాంకులో ఆమెకు ఫస్ట్ 2 నెలలకు రిజల్ట్ వస్తే 5 నెలలకు ఉద్యోగం వచ్చింది. ఐసిఐసి బ్యాంకులో మహబూబ్ నగర్లో జాబ్ చేస్తాను. ఇప్పుడు ప్రమోషన్ వచ్చి హైదరాబాద్లో గచ్చిబౌలిలో పెద్ద బ్రాంచ్లో ఇప్పుడు జాబ్ చేస్తుంది. అక్కడే కూడా 50,000 ఇప్పుడు శాలరీ ఆమెకు 20,000 నుంచి 50,000 పెరిగింది. ఆయనకు ప్రమోషన్ వచ్చింది. మంచి భర్త కూడా దొరికినాడు హైదరాబాద్లోనే. మ్యారేజ్ కూడా అయిపోయింది. అలాగే అమ్మవారికి ఏమన్నా మీరు కోరికలు కోరినారు కాబట్టి ఆ అమ్మవారికి మీరు ఏమన్నా చేశారండి? నీ కమిటీలో దినం కష్టపడదు కదా ఉత్సవాలప్పుడు. ఆ సేవ వేరే అండి. ఇప్పుడు అమ్మవారికి అమ్మకు ముక్కు తీర్చుకుంది కదా, మీరేమన్నా అమ్మకు ఏమన్నా సమర్పించారా? అప్పుడు సమర్పించినావా? ఏం సమర్పించారు? మా బిడ్డకు మేము 3 ఏళ్ళ ఉడిపి ఇస్తాము. ఒడిబియ్యం ఇస్తారంటండి అమ్మవారికి. 3 సంవత్సరాలకు ఒక్క రోజు అమ్మవారికి వీరి కుటుంబం తరఫున ఒడిబియ్యం ఇస్తుంటారు. అలాగే మీరు కూడా ఇవ్వాలంటే ఇక్కడ వీరజమ్మమ్మ గుడికి విజిట్ చేసేయండి. ఓకే అండి. అట్లే ఏం లేదా, మనకు ఇంతకుముందు మాటలు అమ్మవారికి లేవన్నారు కదా, దాని గురించి చెప్తాను. ఇట్లా రండి, ఇక్కడ చెప్పండి వీడియో కొద్దిగా మీరు ఎన్నికి వెళ్ళండి. ఇక్కడ గుండు చూసారా? చూడండి, గుండు చూశారు కదా. ఇది ఒక గుండు ఒక మనిషి అనమాట. మనిషి రూపురేఖలు ఎలా ఉన్నాయంటే కూర్చో చూడండి. ఈ మనిషి పెరుగంప శిల అయిపోయింది అనమాట. శాపంతో పెరుగంప శిల అయిపోయింది. ఇటు చూడండి, ఇది తల బాగా గమనించండి. కన్నులు, ముక్కు, నోరు, ఈ భాగం అంతా బాగా చూడండి. మనిషి రూపు తల ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. ఇక్కడ శాపం కట్టుతో ఇట్లా అయిపోయింది అనమాట, శిల అయిపోయింది పెరుగంప. ఆగ్రహానికి గురి అయింది అనమాట. మీ నోటలు ఇంకా మీ మాటలు ఇంకా పడిపోలేదనే దానికి అమ్మవారు ఆగ్రహం శిల చేసేసింది ఈమెను కూడా. రోజు కూడా వచ్చిన భక్తాదులు అన్నవారు ఉన్నారండి. ఏం పేరు అన్న మీ పేరు? ఓం ప్రకాష్ అన్న పేరు. అన్న, ఇక్కడ అమ్మవారిని ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము గత 25 ఏళ్ళ నుంచి అమ్మవారిని వారం కొలుస్తాం. బంగారమైన నిత్య పూజలు బాగా జరుగుతున్నాయి. దినదిన అభివృద్ధికి కూడా భక్తులు ఇంకా ఎక్కువైపోతున్నారు. అమ్మాయి చూపు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా భక్తాలకు కూడా ఎవరైనా ఇక్కడ సహాయం చేస్తే బాగుంటుంది. అదే కొన్ని చిన్న పనులు చేసేటి చాలా ఉన్నాయి. భక్తులు దగ్గరికి వస్తే ఇంకా బాగా గుడి ఇంప్రూవ్మెంట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఓకే అండి, చూసారు కదండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.